బ్రహ్మదేవుడు నా ఉప్పులు తెరదన్నాడు. ఎందుకంటే ఈయన బలపరకాన్ని భయపడి బ్రహ్మదేవుడు నా వల్ల కాదన్నాడు. మళ్ళీ అడిగి తదుపరి కైలాసపురికి పోయాడు. పరమేశ్వరుడు కూడా నా వల్ల కాదన్నాడు. వాడు దానిలో వాడు పోతున్నాడు. బ్రహ్మమానస పుత్రుడే నారదుడు అడ్డుపడ్డాడు. ఆగిపెట్టి మేస్త్రి అడ్డుపడి అడున్నాడే అడ్డాడు కూడా దుర్ధనుడు అభయము అభయము అభయమని వారి దగ్గర అభయదానం పుచ్చుకున్నాడంట గంధర్వుడు. ఓ పాండవులు తెలిసిన వారు అందరూ మూర్ఖులు, మనకు సకలమ తెలుసు అని ఆలోచించి నా దగ్గర ప్రథమ భక్తుడు అక్రూడు ఉన్నాడు. అతను సంధిగా పంపించాడు. జరిగిన సమాచారం చెప్పి గోపాలకృష్ణుడు ఉపవాదం చెప్పి గంధర్వుడు నమ్మని అక్రూడు పోయి సకల సభలో చెప్పాడు. వాళ్ళు ఏమి చేశారు? ఒక్కడే కాదు అర్జునుడు 5 మంది గుమ్మకోడి మా కంఠంలో ప్రాణములు ఉన్న వరకు సత్యాన్ని చూడు చేత సరైన స్వర్గం ఉంది, ఇచ్చిన మాట తప్పేది లేదు అని వాడిని తిప్పి పంపించేశారు. ఎప్పుడు పంపించారు? సరే మాకు కూడా నేనే బయలుదేరుదాం అనుకున్నా. నేను పోయాను అనుకో, వాడు అమ్ముల పొలం పెట్టుకున్నాడు గంధర్వుడు. వీడు అర్జునుడు అడ్డుపడతాడు. నా అగ్రములో నేను తట్టుకోలేక ఒకవేళ అర్జునుడిని చంపేశాను అనుకో, ఏడనా చెల్లి ముండబోసి మొలకొచ్చు బాధ. మన ఏం తీసి మన కన్ను పొడుచుకున్నట్టుగా అది తెలిసి పెద్దలు చెప్పారు. కలకంటే నన్ను కన్నీరు ఉంచి నా సిరివంట ఉండబోదు సిద్ధమ కలిగినది. ఇంత పుట్టిన ఆడబిడ్డ గాని కట్టుకున్న భార్య గాని కన్నీళ్లు పెట్టకూడదు. ఇంట్లో కూడా అలా కన్నీళ్లు పెట్టాకు లక్ష్మి వెళ్ళిపోతుంది అన్నారు. మన ఇంటి పుట్టిన ఆడబిడ్డ రకరాల ముండబోస్తే మనకి అపవాదం. ఆలోచించి 100 పూసలకి 100 కొలికలు అంటారు. అది అవసరం లేదు. 100 పూసలకి ఒకే కొలిక అన్నట్టు సన్నముగా నేను మా చుకుమారి మా చెల్లను చూద్దాం పెట్టి ఆమెనే పంపిస్తాను సంధిగా. ఒక్క బాధ లేకుండా పోతాను. మీరు అర్జెంటుగా పోయి నా చెల్లను తీసుకెళ్ళండి.
అంగడి మనదే మూర కావాలన్నా సేరి కావాలన్నా ఓ మార్కెట్ లో పెద్ద అంగడి పెట్టుకున్నాడు చామంతి పూలు కావాలన్నా ఉండాలి మల్లె పూలు కావాలన్నా ఉండాలి కాకరాలు కావాలన్నా ఉండాలి ఇది ఉన్నది కనకాంబరం యా రంగులు చెప్పిస్తాడు డబ్బుతో ఫ్రీ నీకైతే వస్తావా ఆహా రూపాయి తీసుకోడా ఇంకేంటి తెలిసినా డబ్బులు నగరి నగిరి టెక్సస్ ఆనం కావాలా వడ్డానం కావాలా ముంచేను కావాలా తెచ్చుకోమను బంగారు మాత్రం ఎంత పని కానీ ఒక్క మాట ఎట్లమ్మా నన్ను ఎవరు నీవెవరు నీ వృత్తాంతం ఏమి నీ పట్నం పేరేమి మీ ఊర్లో మా ఊళ్ళంతా బాగుంటారా ఎవరే వాళ్ళు ఓ ఇచ్చుకున్న వాళ్ళు తీసుకున్న పోనీ కానీ ఇలాక పట్టణం భార్య అమ్మ పట్టణం పేరు శ్రీ 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 ద్వారకాపురి పట్టణం శ్రీ 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 ద్వారకాపురి పట్టణము ఇలాక ద్వారకాపురి పట్టణం వారి పేరేమి ఆయన గోంతాల కృష్ణుడు గోతాలు కాదే సాక్షాత్ భగవంతుడు గోపాలకృష్ణుడు నారాయణమూర్తి గోపాలకృష్ణుడు వాళ్ళకి ముద్దు తెల్లైన సుభద్రాదేవి మీకు తెలియదు బుద్ధమ్మా బుద్ధ తెలియకుంటామా మా ఏదో చేసిన తప్పులు మన్నించి తల్లి తెలియదు క్షమించండి అందులో పొరపాటు లేదు ఎందుకో మీరు ఏదో నా వద్దకు వచ్చారు నా కోసమా అటువంటి కార్యాలు బయట మీ అన్న నన్ను నిన్ను పిచ్చుకొని రమ్మన్న తల్లి